పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరం అనే పుణ్యక్షేత్రం కలదు. అక్కడ దూర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు, తపోనిష్ఠుడు అనేవాళ్ళు ఉన్నారు. వారిద్దరూ కూడా మహాజ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులను బాగా చదివిన వాళ్ళు, అందరి భావాన్ని గ్రహించిన వారు. వారు భిక్షాన్నాన్ని మాత్రమే భుజిస్తారు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అక్కడ భృగు ప్రస్రవణమును తీర్థ సమీపాన ఉన్నారు. వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలందు ఆసక్తి గలవాడు. చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరి కథలను వివరిస్తాడు. శ్రీహరి కథలు ఎవరైనా చెబితే శ్రద్ధగా వింటాడు. వీరెవ్వరూనూ లేనిచో విష్ణు కథలను తలుచుకొని శ్రీహరికి ప్రీతిని కలిగించే పనులు చేస్తూ ఉంటాడు. శ్రీహరి కథలను చెప్పువారు ఉన్నచో రాత్రింపగళ్ళు తన పనులను మాని వారిని వింటూ ఉంటాడనమాట. విష్ణు కథా శ్రవణము లేనప్పుడు సకార్యములు చేసుకుంటాడు. విష్ణు కథా సమాసక్తునకు సంసార బంధనం ఉండదు కదా. శ్రీహరి కథలను వినటం వల్ల చిత్తశుద్ధి కలుగును, విష్ణు భక్తి పెరుగును, విష్ణుపై ఆసక్తి, సజ్జనుయందు ఇష్టము పెరుగును. నిరంజనము నిర్గుణము అయ్యేటటువంటి పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురిస్తుంది. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా. దుష్టులు కర్మలన్నింటినీ చేసినని వ్యర్థాలే. గుడ్డివానికి అద్దం చూపిన ప్రయోజనం ఏముంటుంది? కావున చిత్తశుద్ధి వలన సాధింపవలెను. చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగుతుంది. అందువల్ల జ్ఞానం కలుగుతుంది. అట్టి జ్ఞానం వల్ల ధ్యానం ఫలిస్తుంది. కావున పెక్కుమార్లు విష్ణు కథాశ్రవణము, ధ్యానము, మననము ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేని చోట గంగా తీరమైనను విడువదగినది. తులసి వనమున శ్రీహరి ఆలయమున విష్ణు కథ లేనిచో మరణించినవాడు తామసమున నరకాన్ని పొందుతాడు. శ్రీహరి ఆలయమును గాని, కృష్ణ మృగము గాని, విష్ణు కథను గాని, సజ్జనులు గాని లేని చోట మరణించేవారు పెక్కు జన్మలందు కుక్కగా జన్మిస్తారు. సత్యనిష్ఠుడు ఈ విధంగా ఆలోచించి విష్ణు కథా శ్రవణము, ప్రసంగము, మననము, స్మృతి ఉన్న వాని ముఖ్యములను తలుస్తూ ఉన్నాడు. ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజ, జపాది కర్మ అంటే ఇష్టము. వాడెప్పుడూ కూడా చక్కగా మానకుండా పట్టుదలతోటి అన్ని కర్మల్ని చేస్తూ పూజ, జప తపాదులు చేసుకుంటూ ఉంటాడు. శ్రీహరి కథలు ఎవరైనా చెప్పినా వినడు. ఎవరైనా చెప్పుచున్నా కానీ తీర్థస్నానానికి వెళ్ళిపోతాడు. తీర్థస్నాన సమయం శ్రీహరి కథ ప్రసంగం వచ్చినచో తన పూజాది కార్యకలాపాలన్నీ కూడా పోతాయని చెప్పేసని దూరంగా వెళ్ళిపోతాడు. అతడిని అనుసరించేవారు అందరూ కూడా స్నానాది కర్మలు ఆచరించి తమ ఇంటి పనులు చేసుకోవడానికి ఇష్టం కలవారై ఉంటారు. ఇట్లా ఎంతకాలం గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణం, చింతనము, స్మృతి మున్నగు వాన్ని ఎరుగుడు. ఇట్టి అహంకారి కొంతకాలానికి మరణించును. శ్రీహరి కథాశ్రవణమును మున్నగు లేకపోవడిచే పిశాచమై చిన్న కర్ణుడని పేరు నుండెను. జమ్మి చెట్టు నందు నివసించున్నాడు. బలవంతుడైనను, నిరాధారుడును, నిరాశ్రయుడును, ఎండిన పెదవులు నూరు కలవాడై ఉండెను. ఇట్లు బాధపడుచు కొన్ని వేల సంవత్సరాల కాలం ఉండెను. వాని సమీపమునకు వచ్చేవారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరు ఉపాయం లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమునకు జలబిందువులు అగ్నిగాను, జలము ప్రళయాగ్ని, ఫలపుష్పాదులు విషముగాను ఉన్నాయి. ఈ విధంగా కర్మపరాయణుడకు తపోనిష్ఠుడు పలు విధాలుగా బాధపడెను. నిర్జనమైన ఆ అడవి అందు అతడు మిక్కిలి బాధపడుచుండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పురమునకు పోవచ్చు ఆ ప్రాంతానికి వచ్చెను. అతడు పెక్కు బాధలు అనుభవిస్తున్న చిన్న కర్ణుని చూచెను. దుఃఖిస్తూ శరణాగతుడైన వానికి భయపడకమని ధైర్యం చెప్పి వాని బాధకు కారణం అడిగెను. అతడు, నేను కర్మనిష్ఠుడని వాడను, దూర్వాస మహాముని శిష్యుడును, కర్మపరతంత్రుడనై శ్రీహరి కథా శ్రవణాదులు చేయని వాడను, మూఢుడనై కర్మలను ఆచరించటం వలన ఇట్టి వాడినైతిని అని తన వృత్తాంత అంతా కూడా చెప్పాడు. నా అదృష్టవశమున మీ దర్శనమైంది, నాకు మీరే రక్షింపవాలని చెప్పి ప్రార్థించను. వాని పాదములపై పడి దుఃఖించను. సత్యనిష్ఠుడు వానిపై జాలిపడను. తాను 2 గడియల కాలం వైశాఖ పురాణ శ్రవణం చేసిన ఫలమును వానికి స్వాదకముగా సమర్పించను, ధారపోసను. ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపాలు తొలగిపోయిను. వాని పిశాచ రూపం పోయి దివ్య దేహము కలిగను. కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞత తెలిపి శ్రీహరి పంపగా వచ్చి విమానం ఎక్కి శ్రీహరి సాన్నిధ్యానికి పోయిను. సత్యనిష్ఠుడును వైశాఖ మాస మహిమను విస్మయపడుచు తన గమ్యం వైపు పోయిను. శృతకీర్తి మహారాజా, కావున శ్రీహరి కథల ప్రసంగ శ్రవణ ప్రశస్తము ఎరుగుము. శ్రీహరి కథా ప్రసంగమున గంగా ప్రవాహము కంటే కూడా సర్వక్షేత్రములన్నిటికంటే కూడా ప్రశస్తం అని చెప్పి తెలుసుకోము. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహం కంటే కూడా పవిత్రమైనది. గంగా తీరవాసులకు ఇహలోకభోగములు ముక్తి కలుగునో లేదో కానీ శ్రీహరి కథయను గంగా తీరవాసులకు ఇహము పరము ఇచ్చి నిశ్చింతగా వారిని విష్ణులోక ప్రాప్తి చేరుస్తుంది అని చెప్పేసని శృతదేవునికి భగవత్ స్వరూపముగా ఈ విధంగా వివరించును. వైశాఖ పురాణం 19వ అధ్యాయం సంపూర్ణం.